ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. దైవజనులు ఆదమయ్య గారు వారి ఇక్కడికి లేకపోయినా వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యగారికి, అమ్మగారికి, అలాగే సహోదరులు పాల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే, దైవజనులు బళ్ళారి అనే ప్రాంతంలో వాక్యాన్ని అందించడానికి వెళ్ళారు కనుక వారు రావాలని తెలియజేసినప్పుడు నేను ఈ స్థలానికి రావడానికి ఇష్టపడ్డాను. దైవజనులు అంటే మాకు ఎంతో ప్రేమ. వారు ఆత్మీయ స్థితిని బట్టి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. అలాంటి దైవజనులు కలిగిన మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక తడవు చేయకుండా దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు. ఇక మీరెవరు మాట్లాడొద్దు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభు పేరట విజ్ఞాపకం చేస్తున్నాను. కీర్తనల గ్రంథం పరిశుద్ధ లేఖనంలో నుండి కీర్తనల గ్రంథం 119వ దావీదు కీర్తన చదువుదాం. చూడండి, 119వ కీర్తన 37వ చరణాన్ని చదువుదాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపము. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం వాక్యం నిమిత్తం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. నీ వాక్యం కొరకు నీ సముఖమందు నిలబడి ఉన్నాం. నిలబడి నేను ఒట్టువాడిని తగ్గించుకుంటూ ఈ నామాన్ని ఆకాశం కంటే పైగా హెచ్చిస్తూ యేసయ్య వాక్యానికి ఆటంకం కలిగిస్తున్న ప్రతి ఒక్క అపవాది తంత్రాలన్నిటినీ యేసు నామములో కూలదోయబడునుగా కను ప్రార్థిస్తూ, అయ్యా నీ సన్నిధిలో యేసు కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ ప్రాణాత్మదేహములతో ప్రభువా అయ్యా మమ్మల్ని మేముగా అప్పగించుకుంటున్నాం. మీరే మాట్లాడండి, సరిచేయండి, ఒప్పింప దయచేయండి. వినగల మనస్సును మాకు దయచేయండి. నిబ్బరమైన బుద్ధిని మాకు దయచేయండి. నీ వాక్యము వెల్లడగు తోడనే వెలుగు కలుగునని వాగ్దానం ఇచ్చిన తండ్రి, నిశ్చయముగా యేసు అనేక మంది జీవితాలకి సరిపడా ఉపదేశాన్ని మీరు అందించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో కీర్తనల గ్రంథం 119వ కీర్తన 37వ చరణాన్ని చదువుకోగా విన్నాం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపము అనే మాటను మనం చదువు. తలలు పైకెత్తితే మీకు కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. మనము రోజున లేచిన కాడి నుండి, ఉదయాన్నే లేచిన కాడి నుండి సాయంకాలం పండుకునే వరకు మనం మన శ్రేష్ఠ జీవితంలో చాలా వాటిని చూస్తూ ఉంటాం. అవునన్నా కాదని ఇది జగమెరిగిన సత్యం. ఏది చూడకుండా అయితే బ్రతకం. ఖచ్చితంగా ఏదో ఒకటి మనం చూస్తూనే ఉంటాం. కళ్ళు ఉన్నాయి కనుక చూడాలి, కనుక చూసే అవకాశం ఉంది కనుక మనం ఖచ్చితంగా చూస్తూనే ఉంటాం. అయితే వాక్యం ఏమని తెలియజేస్తుంది అంటే, భక్తుడు ఏమని అంటున్నాడంటే, దేన్ని పడితే దాన్ని చూడకూడదు, వ్యర్థమైన వాటిని నేను చూడకుండా పవిత్రమైన వాటిని నేను చూచినట్లుగా నా కన్నులు అంటూ త్రిప్పివేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా చేస్తామనంటే, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా మనవలను ఆశీర్వదించు, ఇచ్చే ప్రభా, నింపే ప్రభా, దీవించే ప్రభా. ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన తప్ప మనము మన వైరాగ్య జీవితం కొరకు, ఆత్మీయ జీవితం కొరకు ఎప్పుడైనా ప్రభువా నేను వ్యర్థమైన వాటిని చూస్తున్నానేమో, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, వాటిని చూడకుండా నా మనస్సును, నా కనులను త్రిప్పివేయమని ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? అలా చేయకపోతే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. వ్యర్థమైన వాటిని చూసిన భక్తులు మీకు జ్ఞాపకం చేస్తాను. దానిలో ముందుగా మనం ఆలోచన చేస్తే దావీదు కీర్తనలో దావీదే కీర్తన వ్రాస్తూ అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు త్రిప్పివేయి. అంటే దావీదు కూడా వ్యర్థమైన దాన్ని దేన్నో చూశాడు. ఏమండి, మనం రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథం అని మనం ధ్యానం చేస్తే అక్కడ దావీదు వసంతకాలం మందు యుద్ధం చేయవలసిన సమయంలో మిద్దె మీదకి వెళ్ళి ఆయన చూడకూడనిది వ్యర్థమైన దానిని చూశాడు. ఎప్పుడైతే అలా చూశాడో తన యొక్క ఆత్మీయ జీవితంలో నుండి పడిపోయాడు.
దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఎంతో ఆశీర్వాదం పొందుకుందును దావీదు. కానీ ఎప్పుడైతే ఖాళీగా ఉన్నాం కదా, అలా మిద్దె మీద మేడ మీద అలాగే తిరిగొద్దాం అన్నట్లుగా ఖాళీ సమయంలో మేడ మీదకి వెళ్ళి తిరుగుతున్నాడు. రాజు అయినప్పటికీ, ప్రార్థనా పరుడైనప్పటికీ, దేవుని సన్నిధిలో అప్పటికే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించిన వ్యక్తి అయినప్పటికీ కూడా అతడు వ్యర్థమైన దానిని చూడడం వలన దావీదు కీర్తనల గ్రంథములు అంటాడు, అయ్యా హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా, హిమము కంటే నన్ను తెల్లగా చేయి నాయనా అని ప్రార్థన చేశాడట. దావీదు ఆ ఒక్కదానిని, చూడకూడని దానిని ఎప్పుడైతే చూశాడో, ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో నుండి పడిపోయానన్న సంగతి అతనికి నాతాను ప్రవక్త వచ్చి ఎప్పుడైతే తెలియజేశాడో, వెంటనే అతడు తన మనసును దేవుని సన్నిధిలో కృమ్మరించుకున్నాడు. చేతులెత్తి స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. మనం కూడా వ్యర్థమైన వాటి నుంచి వస్తాం. ఉదయాన్నే లేచిన వెంటనే కొంతమంది స్త్రీలు అయితే చీపురు గట్టలు చూస్తారు. ఏంటి? చీపురు గట్టలు చూస్తారు. కొంతమంది అయితే టీ పెట్టుకోవడానికి డేక్షాలు ఎక్కడ ఉన్నాయి తడుముకుంటారు, వాటిని చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఈ రోజుల్లో యవనస్తులు, చాలామంది చిన్నపిల్లలు ఏంటి, యవనస్తులు ఏంటి, అందరూ కూడా లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నారు. ఏం మెసేజ్లు వచ్చినాయి, వాట్సాప్లో ఏం జరిగింది, యూట్యూబ్లో ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందని వెంటనే లేచిన గాడే అక్కడే బెడ్ మీదే సెల్ ఫోన్ చెక్ చేసుకుంటున్నారు, దాన్ని చూస్తున్నారు. మనం దేనిని చూడాలి అనేది వాక్యాన్ని మనం ధ్యానిస్తే మనం వ్యర్థమైన వాటిని ఎక్కువగా చూస్తున్నాం. కానీ భక్తుడైన దావీదు ద్వారా మనకు తెలియజేస్తున్న వాక్యం ఏంటంటే, మనం వ్యర్థమైన వాటిని చూడకుండా మన కనులు త్రిప్పివేసుకోవాలి. మీరు ఈ పిక్చర్ ఎప్పుడైనా చూసారో లేదో, మూడు మంకీస్ ఉంటాయండి, 3 కోతులు ఉంటాయి. ఒకటి కళ్ళు కప్పుకుంటాయి, ఇంకోటి నోరును కప్పుకుంటాయి, ఇంకోటి చెవులు కప్పుకుంటాయి. దాని ద్వారా ఇస్తున్న పాఠం ఏంటంటే, నేను చెడును చూడను, చెప్పండి, చెడు మాట్లాడను, చెడు వినను. మన శ్రేష్ఠ జీవితంలో కూడా ఆ పిక్చర్ని చూసినప్పుడల్లా మనం అర్థం కావాలి, మనం చెడు చూడకూడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనం చెడు చూచిన వారం అయితే దేవుని సముఖమందు దేవుణ్ణి అప్పటికి మనం చూడలే. యాకోబు కూడా తన భక్తి జీవితంలో తన తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి అతడు వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు దర్శించి, దేవుడు మాట్లాడి అతన్ని పెనుగులాడడం ప్రారంభించిన తర్వాత దేవుడే అతని దగ్గరికి దిగి వచ్చి, అతడు ఇంకా తెల్లవారుజాము వరకు కూడా దేవుని పాదాలను పట్టుకుని, అయ్యా నిత్యముగా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నీ పాదములు విడిచిపెట్టనని పెనుగులాటంలో అతడు తన యొక్క తొడగూడే విరిగిపోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలోనే పెనుగులాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుని ముఖ దర్శనాన్ని చూశాడో ఇక అనుకున్నాడు, వ్యర్థమైన దాన్ని నేను దేన్ని కూడా చూడకూడదు. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. ఆస్తులు కాదు నాకు కావాల్సింది, సంపాదన కాదు నాకు కావాల్సింది, లోకంలో అనుభవించడానికి కాదు, పోగు చేసుకోవడానికి కాదు. దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన పాదాలను పట్టుకోవాలి, నేను ఆయన పాదాల దగ్గరే కూర్చుని ఉండాలి, ఆయన పాదాలను పట్టుకుని పెనుగులాడాలి. యాకోబు తన జీవితంలో గొర్రెలు లేవా, గొడ్డలు లేవా, ఏమండి దాసులు లేరా, చాలా ఆస్తులు ఉన్నాయంట. అయితే ఎబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేసినప్పటికీ, చాలా విస్తారమైన సంపదను ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క యాకోబు ప్రార్థన ఎలా ఉందయ్యా, దయచేసి నిత్యముగా నన్ను నీవు ఆశీర్వదించు, నీవు ఆశీర్వదిస్తే తప్ప నీ పాదాలు నేను విడిచిపెట్టనని ప్రార్థన చేశాడు. మనం కూడా దేవుని ముఖ దర్శనం ఎప్పుడు కలుగుతుంది అని అంటే, మనం వ్యర్థమైన వాటిని మన కన్నుల ఎదుటి నుండి తొలగించేసుకోవాలి. చాలామంది భక్తులు టీవీ ఆన్ చేస్తారు, టీవీ పెట్టినండి ఏమని చెప్తారు తెలుసు, పాస్టర్ గారు టీవీ కొనుక్కున్నామంటే ప్రార్థన చేద్దరికంటే రండి అంటే, సరే నేను ప్రార్థన చేయడానికి కొంతమంది, అందరూ కాదులేండి, వెళ్ళారు అనుకోండి, ఆన్ చేసినప్పుడు ఏమని చెప్తారు, వాక్యమే పెట్టు, వాక్యమే పెడతారు కరెక్టే. కానీ టీవీ ఆఫ్ చేసినప్పుడు ఏ ఛానల్ ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరికి తెలియదు. అవునంటారు కాదంటారండి? స్టార్టింగ్ పెట్టినప్పుడు వాక్యమే పెడతారు తెల్లవారుజామున, కానీ కట్టేసినప్పటికీ అది సీరియల్ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు, ఏరే పాట ఉండొచ్చు, డ్యాన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కనుక మనం వ్యర్థమైన దానిని అందులో దినమంతా చూసి, ప్రభువా నీ ముఖ దర్శనం నాకు ఎప్పుడు కలుగుతుందని ప్రార్థన చేయడం చాలా వ్యర్థమే. కనుక మనం చేయవలసింది, వ్యర్థమైన వాటిని నేను తొలగించుకుంటాను నా కన్నుల ఎదుటి నుండి.
నేను మంచి వాటిని చూడడానికి ప్రయాసపడతాను. లేచిన ఉదయమే నేను వాక్యాన్ని ధ్యానం చేస్తాను. నీ ముఖ దర్శనం కావాలని ప్రార్థన చేసుకుంటాను. నీతో గడపడానికి నేను ప్రయాసపడతాను ప్రభు అని ఎప్పుడైతే మనం అలా తీర్మానం చేసుకుంటామో దేవుడు నిశ్చయముగా ఆయన ముఖ దర్శనాన్ని మనకు కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన వాటిని చూసిన 3-4 వ్యక్తుల కోసం నేను చూపించి నా వాక్యాన్ని ముగింపులోనికి తీసుకుని వస్తాను. చూడండి, దేవుని వాక్యములో ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచన భాగాన్ని చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను. చాలు. ఇక్కడ ఆదామవల కోసం మనం చదువుకున్నాం. దేవుడు నరులను చేద్దామని ఆలోచన చేసి ఆయన మంటితో ఆదామును తయారు చేశాడు. ఆయన పోలికలోనే ఆయన స్వరూపమందే ఆదామును కలగజేసుకున్నాడు. ఆదాము ఏంటి అని అంటే మట్టి. దేనితో తయారు చేశాడండి? మట్టితో తయారు చేశాడు. అయితే అతను నిద్రపుచ్చిన తర్వాత అతను కూడా సాటి అయిన సహాయము కావాలని ఆయనకి ఆ రోజుల్లో అయితే మత్తి ఇంజక్షన్లు లేవు కనుక ఆయనే మరి పరమ డాక్టర్ అయి ఉన్న దేవుడు మత్తి ఇంజక్షన్ ఇచ్చేసి ఆయన పడుకున్న తర్వాత ఆయన పక్కటెముకను తీసేట స్త్రీనుగా చేశాడట. ఏమండి, స్త్రీలందరూ ఏంటి? ఎముకలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మగోళ్ళు వెంటనే 4 బొట్లు అలా కన్నీరు గారితే, మట్టి కదా, 4 బొట్లు అలా కన్నీరు గారితే అన్నీ కరిగిపోతారు. స్త్రీలు చూసారా, ఎంత ఏడ్చినా కరగరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కరుగుతారా? కరగరు. ఎందుకనంటే వెళ్తే వెళ్ళు, చేస్తే చేసుకో. నేను మాత్రం రానంటే రానంతే. ఎక్కడికన్నా రమ్మని బలవంతం చేశామా? ఇక రమ్మని పలుసార్లు అడిగినా కానీ వాళ్ళు రారు. రానంటే రానంతే. వాళ్ళకి ఇష్టం లేని ప్రాంతాలకి రమ్మని అన్నిసార్లు మనం చెప్పినా రారు. అయితే స్త్రీలు దేనికి సాదృశ్యంగా ఉన్నారు వాక్య ప్రకారం అని అంటే వాళ్ళు ఎముకలు అని వాక్యంలో వ్రాయబడ్డది. స్త్రీ అయినా పురుషుడైనా మనం చాలాసార్లు ఉదయం లేచిన కాడ నుండి సాయంకాలం పండుకునే వరకు 1 సారి చేయని, 2 సార్లు చేయని, 3 సార్లు చేయని స్నానం ఎన్నిసార్లు చేసినా గానో మనం మరలా స్నానం చేసి వచ్చినట్టు నలిపితే ఏమొస్తుంది? మట్టే వస్తుంది. ప్రతిసారి మనకి జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? అరే అబ్బాయి, నువ్వు మట్టు గనుక తిరిగి మట్టి అయిపోతావు, నువ్వు మన్ను గనుక తిరిగి మన్ను అయిపోతావు. గనుక ఈ యొక్క వేషాన్ని చూసి నీ యొక్క స్వరూపాన్ని చూసుకుని నువ్వెప్పుడూ కూడా దేవుని ఎదుట గర్వంగా ప్రవర్తించడానికి వీల్లేదు. దేవుడు నిన్ను కలుగజేసుకున్న విధానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఆదాముని అవ్వని తయారు చేసి దేవుడు ఏదేను తోటలో వారిని పెట్టి సేద్యపరచడానికి, దానిని బాగుగా ఏలడానికి దేవుడు ఏదేను వనములో పెట్టాడు. అయితే వారికి వేరొక పని లేదు, శుభ్రం చేయడం, అక్కడ వచ్చిన ఫల పదార్థాలన్నింటినీ తినడం. అదే ఏదేను తోటలో మనందరికీ తెలుసు కదా, దేవుడు మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని పెట్టాడట. అయితే తినొద్దని చెప్పాడు. తినొద్దన్న చెప్పిన దేవుని మాటకి వారు చాలాసార్లు ఆదాము దగ్గరకు వచ్చి సర్పము లేకపోతే అపవాది చాలాసార్లు మోసపరచడానికి వచ్చాడు. కానీ ఆదాము అయితే దేవుని ఆజ్ఞకి మీరి అతడు పాపం చేయలేదు. ఆ మాట ఎక్కడ ఉంటుందంటే తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది. ఆదాము దగ్గరికి చాలాసార్లు పలుమార్లు అపవాది వచ్చి శోధించినప్పటికీ కూడా అతడు దేవుని మాట ఆజ్ఞ ప్రకారమే నడుచుకున్నాడు తప్ప దేవుడు చేయొద్దన్నాడు, దేవుడు తినొద్దన్నాడు, దేవుని మాట వినాలి అని దేవుని మాటకు లోబడి బ్రతికాడు ఆదాము. దేవునికి చేతులెత్తి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. అయితే అవ్వ దగ్గర ఎప్పుడు ఎవరు లేని ఆ ప్రదేశమందు ఒంటరిగా ఉన్నప్పుడు అవ్వ దగ్గరకు వచ్చి సర్పములో ఆ సాతాను ప్రవేశించి ఎప్పుడైతే అవ్వ దగ్గరకు వచ్చి అవ్వా ఇది నిజమా అని కొన్ని మాటలు చెప్పగానే తినొద్దన్నాడా, తింటే మీరు దేవదూతల వలె మారిపోతారు, దేవతల వలె అయిపోతారు, మీరు తినండి అని చెప్పగానే నిజమేనా చూద్దాము జడ్డి దగ్గరికి వెళ్ళి అనుకుందంట. ఓ పాస్టర్ గారు వ్యాఖ్యానంగా చెప్తాడు, ఏమనో తెలుసా, అసలు దేవుడు తినొద్దన్నాడు కానీ చూస్తే తప్పేంట్లేదు, చూసి వచ్చేద్దామని వెళ్ళిందంట. ఎవరో అవ్వమ్మ గారు. వెళ్ళిన కాడిన తర్వాత ఆ సాతాను ప్రేరేపణ బట్టి మరలా అంటుందంట లోపల మనసులోనూ, అసలు దేవుడు తినొద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడులే అంటే కోసిందంట 2 పొలాలు.
మరలా అనుకుంటుందంట మనసులోనూ, దేవుడు తినొద్దన్నాడు కానీ అసలు వాసన చూడొద్దన్నాడు ఇంట్లో అని వాసన చూద్దామని ముగ్గు దగ్గర పెట్టుకుందంట. మరలా అనుకుంటుందంట దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడంటే కొరికి ఊచేద్దాంలే అని కొరికిందంట. ఇంక తర్వాత కొరికం కదా ఎలాగ తినేద్దాంలే అని తినేసిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అదంతా వాక్యంలో లేదు, వ్యాఖ్యానంగా చెప్పాడు ఒక ఆయన. అయితే అలాగా అపవాది శోధించినప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడి, నేను అంటున్నాను ఆదామవ్వలు కూడా ఆదాము దగ్గరికి చాలాసార్లు వచ్చినప్పటికీ దేవుని మాటకి మీరి అతడు పాపం చేయలేదు. అయితే ఎప్పుడైతే దేవుని మాటకి అవ్వ మీరి పాపం చేసిందో వెంటనే ఆవిడ కన్నులకి ఎలా కనిపిస్తుందో తెలుసు, అందమైనదిగా. ఆ చెట్టు ఫలాలు ఎలా కనిపిస్తున్నాయంటండి? అందమైనవిగా, రమ్యమైనవిగా, మంచి చెడ్డలు తెలివినిచ్చు ఆ వృక్ష ఫలాన్ని తింటే బాగుంటుందని ఆలోచన చేసి వెంటనే వాటిని కోసుకుని తినడానికి ఇష్టపడ్డది. నేను చెప్తున్న మాట ఒకటే, తిన్న ఆవిడ మరలా ఎవరికి పెట్టిందో తెలుసా? ఆదాము గారికి, భర్త గారికి కూడా పెట్టింది. ఆవిడ అంటదంట, తింటావా లేకపోతే సత్తావా అని వేసుకుని కూర్చుందంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అంటే నేను చచ్చిపోతే మరలా ఇంకో దాన్ని చేసుకుందాం అనుకున్నావు ఏంట్రా, తినరా బాబు అని గట్టిగా గద్దించినప్పటికీ ఆయన కూడా ఇంకేమీ మాట్లాడలేక తినేద్దాములని తినేసాడట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇంకేం చేస్తాడండి? భార్య 4 చుక్కలు కన్నీరు గార్చింది అనుకోండి, ఏ భర్త అయినా కూడా కొనమంటే కొనేయాలి, తీసుకెళ్ళమంటే చెప్పరేంటండి మీరు? తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలంతే. ఎక్కడికైనా ఎందుకు లేదు అని ఏడిపించడం అని అనుకుంటారు పురుషులు. నేను అంటున్న మాట ఏంటంటే, ఆదామవ్వలు ఎప్పుడైతే వాటిని చూశారో, తిన్నారో, దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞకు లోబడలేక వారు పాపం చేసి వారు అపవిత్రులు అయిపోయారు. దేవుడు వారిని శిక్షించాడు. ఆదామును ఒకలాగా, అవ్వని మరొకలాగా శిక్షించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అవ్వని, ఆదాముని, అక్కడ సర్పాన్ని లేకపోతే ఆ యొక్క అపవాదిని కూడా దేవుడు లైన్లో నిలబెట్టి మొట్టమొదటి జడ్జిమెంట్ ఇచ్చాడనమాట. ఏమనో తెలుసా? అసలు నిన్ను ఎవరు మోసపరిచారని అంటే, నీవు నాకు ఇచ్చిన సాటి అయిన భాగమైన అవ్వ నాకు ఇచ్చిందండి అని అన్నాడు. అవ్వ నీకెవరిచ్చారంటే అపవాది వైపు నెపాలు చెప్పడానికి ప్రయాసపడింది. వెంటనే అపవాదిగా ఉన్న ఆ సర్పముతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ సర్పమా నీవు నేల పొట్ట మీదే ప్రాగుతావు, నీవు మంటే తింటావు, కప్పలనే తింటావని చెప్పించాడు. అప్పటి నుండి అపవాది లేకపోతే సర్పం ఎలా పాకుతుంది? పొట్టతోనే పాకుతుంది. నేను అనుకుంటాను అప్పటి వరకు కాళ్ళతో నడిచేదేమో, ఏమంటే ఎగిరేదేమో. ఆ శక్తిని దేవుడు తీసేసి భూమి మీద పాకేలాగే దేవుడు అటువంటి ఆ యొక్క శిక్ష దానికి వేశాడు. తర్వాత అవ్వని శపిస్తూ, అవ్వకి స్టేట్మెంట్ ఇస్తూ, తీర్మానం చెబుతూ, ఎదుగు అవ్వ, నువ్వు చేసినది అతిక్రమము, ఆజ్ఞను అతిక్రమించుటే పాపము గనుక, నువ్వు పాపం చేసావు గనుక నీవు నా ఎదుట ఖచ్చితంగా నీకు కూడా నేను ఒక శిక్ష విధించబోతున్నాను. నువ్వు ప్రసవించినప్పుడు సత్తావో బతుకుతావో తెలియదు. ఏమండి, నువ్వు గర్భములో ఉన్న నీ కుమార్తెలు బయటకు వచ్చే ఆ క్షణమందు, ప్రసవించే సమయానికి నువ్వు చాలా ప్రసన వేదన పడతావు, నొప్పులతో నువ్వు చాలా భయంకరంగా ప్రసవిస్తావని చెప్పాడు. అప్పటి నుండి స్త్రీలు కన్నప్పుడు చాలా ప్రసవించే సమయానికి నొప్పులు పడతారు. తర్వాత ఆదాము దగ్గరకు వచ్చి, ఆదామా ఎప్పటి వరకు చాలా హ్యాపీగా బ్రతిగా, కానీ ఇక్కడ నుండి నువ్వు చెమటూరిస్తే తప్ప నీ భూమి పంటను నువ్వు సాధించుకోవాలి, సంపాదించలేవని చెప్పించాడు. ఏమండి, శపితమైన వాగ్దానాలన్నీ కూడా రావడానికి అసలు గల కారణం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞను మర్చిపోయారు. వాళ్ళు చూపునకు రమ్యమైనదిగా కనిపించిన వాటిని చూశారు. దేవునికి స్తోత్రం అని చెబుదామా? హల్లెలూయా. మనము కూడా వ్యర్థమైన వాటిని చూస్తే ఖచ్చితంగా పాపములోను, శోధంలోను పడిపోతాం. వ్యర్థమైన వాటిని చూడకుండా భక్తుడు నా కనులు త్రిప్పివేయమని ప్రార్థన చేశాడని అంటే గల కారణం ఏంటో తెలుసా? అయ్యా, నేను చూడడం వలన ఆదాము అవ్వలే పాపంలో పడిపోయి నీ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు ప్రభువా. కనుక నీ ఆజ్ఞను అతిక్రమించుకున్నట్లుగా నేను నీ సన్నిధిలో నా కన్నులు నీ వైపు త్రిప్పు నాయనా అని ప్రార్థన చేశాడు. రెండో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. దేవుని వాక్యములో మనం చూడగలిగితే ఆదికాండంలోనే, పరిశుద్ధ లేఖనం ఆదికాండం 12వ అధ్యాయం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం.
లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయకమునుపు సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను నీళ్లపారు దేశమై ఉండెను. 14 వచనం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. చాలండి. ఇక్కడ దేవుని వాక్యములో లోతు అనే ఒక వ్యక్తి కోసం రాయబడ్డది. ఆ అబ్రాహాముగా ఉన్న సందర్భంలోనే దేవునితోనూ అలాగే అబ్రాహాముతోనూ మంచి సాంగత్యము లోతుకుండేది. లోతు అబ్రాహాముతో సాంగత్యం చేస్తున్న దినాల్లోనండి వాళ్ళ ఆస్తంట దేశము పట్టజాలనంతగా దేవుడు ఆశీర్వదించాడట. చేతులెత్తి స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. నేను ఇక్కడ ఆగి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరమైతే ఆత్మీయ నాయకునికి, సేవకునికి లోబడి బ్రతుకుతామో వారి ఆస్తి విస్తారమైన ఆస్తిగా మారిపోద్ది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వారు ఏది చేసినా అభివృద్ధిలోనికి వస్తుంది. చెరువు వేసినా, ఏమంటే వ్యవసాయం చేసినా, ఊడిపూడ్చినా, ఏది చేసినా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఆత్మీయ నాయకులతో మనం మంచి సాంగత్యం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో దేవుడు ఆశీర్వదించిన తర్వాత పక్కదోవలు వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుడు దీవించిన తర్వాత, దేవుడు అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత దేవుడిని కాదని, సేవకుని విడిచిపెట్టి మరొక మార్గాలను ఎన్నుకున్నవారు వెళ్ళిపోతున్న వారిని మనం సమాజంలో చాలామందిని చూస్తూ ఉన్నాం. దయచేసి మనం మన ఆత్మీయ నాయకుడిని ఎప్పటికీ కూడా వదిలిపెట్టకూడదు. సేవకుడిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఇక్కడ వ్రాయబడి ఉంది, లోతు కాపర్లకి అబ్రాము కాపర్లకి అంట గొడవ జరిగిందట. ఏమండి, ఎప్పుడైతే గొడవ జరిగిందో వెంటనే అబ్రాము దగ్గరికి వెళ్ళి, లోతు చిన్నవాడు కదా, లోతు అబ్రాము దగ్గరికి వెళ్ళి, అబ్రామా నాయనా, ఇదిగో మన 20 కాపర్లకి గొడవ జరుగుతుంది కనుక మనము ఎలా కాదు, చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేద్దాం, మనం ఎక్కడికి వెళ్ళిపోవద్దని చెబితే బాగుండు. కానీ లోతు ఏం చేశాడనంటే, అయ్యా నేను ఒక ప్రాంతాన్ని చూసుకున్నాను, వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడో అతడు ఎంచుకున్న ప్రాంతం ఎలాంటిదో తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణం. ఏ పట్టణం అండి? అతని కనులకి ఎలా కనిపిస్తుందంట? చాలా రమ్యంగా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తుంది. ఏమండి, ఆస్తి కోసం తగాదాలు ఆడుకొని తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సమాజాన్ని మనం చూడట్లేదా? కొడుకుల్ని, కూతుర్ని మనం చూడట్లేదా? ఆత్మీయ నాయకుడిని వదిలేస్తున్న సంఘబిడ్డలను మనం చూడట్లేదా? ప్రార్థన కాదని, దేవుణ్ణి కాదని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, ప్రార్థన విడిచిపెట్టి లోకమే గొప్పతనం అని లోకాన్ని జురుకుంటున్న వారిని ఎంతోమందో మనం చూడట్లేదా? దేవుని వాక్యం పేరట మీకు జ్ఞాపకం చేస్తున్న వాటిదే. మనం ఎప్పుడైతే దేవుణ్ణి కాదని, సేవకుని కాదని, ఆత్మీయ నడిపింపును కాదని వదిలేసి వెళ్ళిపోతామో మనం భయంకరమైన శ్రమలో పడిపోతాం. దయచేసి అలాగే మనం ఎప్పటికీ చేయకుండా ఉందుముగాక. ఆమేనని చెప్పారు మీరు అందరూ? దగ్గరగా చెప్పండి ఆమేనని. ఆమేన్. మనము దేవుణ్ణి కాదని ఎప్పటికీ ఆయన మాటని అతిక్రమించి దాటి వెళ్ళకూడదు. రెండవది, ఆత్మీయ నాయకుడిని దాటి మనం ఏ పని కూడా చేయడానికి ఇష్టపడకూడదు. లోతు అలా చేసి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను, లోతు నాయనా నువ్వు అస్సలు కాదనకూడదు, నేను నీ దగ్గరే ఉంటానని. మనకి రూతు గ్రంథంలో ఒక ఆవిడ ఉంది, కోడలు గారు. చెప్పండి, ఆవిడేమంటది? నీ దేశమే నా దేశం, నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే నా బంధువులు, నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను. ఎంత మంచి తీర్మానం చెప్పండి. ఆవిడకున్న ఒక జ్ఞానము మరొక ఆవిడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆవిడ జీవితంలో మరొకసారి కనిపించలేదు పరిశుద్ధ లేఖనం. కానీ ఎప్పుడైతే అత్తగారిని అంటబెట్టుకుని ఉందో, ఒక ఆత్మీయ తల్లిని అంటబెట్టుకుని ఉందో, ఆత్మీయ నడిపింపులో ఉందో, సహవాసంలో ఉందో, భక్తి జీవితంలో ఉందో, ఆవిడ తన శ్రేష్ఠ జీవితం అంతా కూడా యేసయ్యను లోకానికి పరిచయం చేయగలిగింది. చప్పలు కొడుతూ స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యేసయ్యనే లోకానికి రూతు ద్వారా పరిచయం చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మనం కూడా మన ఆత్మీయ తల్లిదండ్రులను మనం ఎప్పటికీ వదిలిపెట్టకూడదు.
అబ్రహాము దగ్గర ఉన్న లోతు కూడా, అయ్యా నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ బంధువులే నా బంధువులు, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటానని ఒక మంచి తీర్మానం చేసుకుని ఉంటే బాగుండు. కానీ అతడు వేరొక ప్రాంతాన్ని చూసుకుని వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. వెళ్ళిపోయిన ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు ఎలా వచ్చాడో తెలుసా? వెళ్ళినప్పుడైతే ఆస్తులను తీసుకెళ్ళాడు, గొర్రెలను తీసుకెళ్ళాడు, దాసదాసుల్ని తీసుకుని వెళ్ళాడు, ఏమండి కుటుంబాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసినప్పుడు మరలా తిరిగి వచ్చాడు కదా. వచ్చినప్పుడు ఎలా వచ్చాడో తెలుసా? కట్టి బట్టలతో వచ్చేసాడు, ఊరిని విడిచిపెట్టి. కట్టి బట్టలతో ఊరిని విడిచిపెట్టి అతడు బయటికి రావడం జరిగింది. అయితే తన భార్య కూడా ఉప్పు స్తంభముగా మారిపోయిందని, ఏమండి కట్టుకున్న పిల్లల్ని, ఆ యొక్క పిల్లలు మాత్రమే తన కూడా వచ్చారని వాక్యములో వ్రాయబడి ఉంది. లోతుకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుటుంబం ఉంది అనేది జగమెరిగిన సత్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 19వ అధ్యాయంలో లోతు ఆ ప్రాంతంలో ఎంత భయంకరమో క్షోభను అనుభవించాడో మనం చదివితే 19వ అధ్యాయము 4-5 వచనాలు చదువుతారా? వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పాను. సొదొమ మనుషులు ఎలాంటి వాళ్ళు రాస్తున్నాడు భక్తుడు. ఎలాంటి వాళ్ళంట? చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు, పెద్దవారి వరకు అందరూ దేవునికి వ్యతిరేకమైన జారత్వం అనే పాపంలోను, వ్యభిచారం అనే పాపంలో ఉండిపోయారు. దేవుడు వారిని హెచ్చరిస్తూ పలుమార్లు చెప్పిన వారు దేవుని మాటకి లోబడలేదు. అయితే రాబోవు శ్రమను గురించి దేవుడు అబ్రాముతో ముందుగానే తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాము ప్రార్థన చేస్తాడు, అయ్యా 50 మంది నీతిమంతులుంటే నువ్వు ఆ దేశాన్ని కాపాడుతావా? అలాగా ఆఖరికి 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఏమండి ఆ దేశంలో 10 మంది నీతిమంతులు కూడా లేరనేది సత్యం. అయితే లోతు కుటుంబాన్ని దేవుడు దాటించే సమయం ఆ రోజులు ఆసన్నమైపోయింది. దేవదూతలు ఆ ప్రాంతానికి వచ్చారట. దేవదూతలు తిరుగుతున్న సందర్భంలో వారు ఇంటికి వచ్చినప్పుడు, లోపల ఉన్నప్పుడు డోర్స్ మీద పడి కొడుతున్నారు. వారిని బయటికి పంపించండి, వారితో మేము పాపం చేయాలి. ఏమంటే ఆ దేశంలో ఉన్న వారందరూ భయంకరమైన వ్యభిచారమైన తలంపులతో నిండిపోయారు. ఈ రోజును కూడా యేసుక్రీస్తు రాకడ సమయంలో కూడా అలాగే ఉంటుందని ప్రభు చెప్పారు. ఈ రోజును కూడా సమాజం ఎలా ఉందంటే, ఏమి తిందుమా, ఏమి తాగుద్దామా, ఏమి ధరించుకుందాం. లోతు దినాల్లో ఉన్నట్టుగానే సమాజం నేటికి ఎలా ఉండిపోయింది. కనుక దేవుడు అంటున్నాడు, వాటిని విసర్జించి నువ్వు అబ్రాహాముతో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాముతో సహవాసం చేస్తే నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఏమంటే దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఒక రోజునట్ట ఒక చర్చిలో ఇలాగే కూడికి జరుగుతోంది. ఆ అమెరికా దేశం నుండి ఒక దొరగారు వచ్చారట. దొరగారు వచ్చి ఆయన వాక్యాన్ని ప్రకటించే ముందు అందరి పేర్లు రాసుకో అని చెప్తే ఒక బాబు అలాగా అందరి పేర్లు రాసుకున్నారట. ఆయనతో చెప్పాడట, పేర్లు రాసే ముందు 100 రూపాయలు కావాలంటే 100 రూపాయలు పలానా సీటీ మీద రాయి. అలాగే బైబిల్ కావాలన్న వారికి వ్యక్తిగతంగా బైబిల్ కోసం ఒక సీటీ మీద వారి పేర్లు రాయి అని చెప్పారట. వెంటనే ఆయన పేర్లు రాస్తూ ఉన్నాడు. అందరూ ఏం కోరుకుంటారో తెలుసా? డబ్బులే కోరుకుంటారు. ఆఖరిలో ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సీటీలు విప్పి చూస్తే అందరూ కూడా డబ్బులే కావాలని, ఆ చర్చిలో 150 మంది ఉంటే 149 మంది కూడా డబ్బులు కావాలని 100 రూపాయల కోసమే రాయించుకున్నారట. తప్పేముంది, ఇస్తానన్నాడు కాబట్టి రాయించుకున్నారు. అయితే ఒక మామగారు మాత్రం, అయ్యా మామ నీకేం కావాలి, బైబిల్ కావాలా 100 రూపాయలు కావాలని అడిగితే ఆ మా అమ్మ అన్నదంట, నాకు బైబిలే కావాలయ్యా అన్నదంట. ఏం కావాలన్నదండి? బైబిలే కావాలయ్యా అని బైబిల్ కావలసిన వారి జాబితాలో ఆవిడ పేరు రాయించుకుంది. రాయించుకున్న తర్వాత చక్కగా రాసి వెళ్ళిపోయాడు. ఆ సీటీలో ఆ యొక్క పాస్ట్ గారికి, దైవజనుడికి ఇస్తే ఆయన చదువుతూ మంచి ఒక 100 రూపాయలు అన్నవారందరికీ మంచి ఒక 100 ఇస్తూ ఉంటే, ఇప్పుడు మా అమ్మ ఆకల్లో ఉండి నాకు బైబిల్ కావాలన్న ఆవిడ వెంటనే ఆ బైబిల్ తీసుకుంటా ఉంటే ఇద్దరు కోడళ్ళు వెనకాల ఉన్నారంట. వాళ్ళు అంటున్నారట, ఈ ముసలదానికి పని పాట ఏముంది, ఈ ముసలదానికి పని పాట ఏముంది, 100 రూపాయలు తీసుకుంటే మాకు మనవాళ్ళకి ఇద్దును కదా, ఈ ముసలిదానికి బైబిల్ కావాలా, చదువుతుందా, చదివేడుతుందా,
చదువు లేని దానికి బైబిల్ కావాలని అడుగుతుందేంటి అని వాళ్ళు వెనకాలండి తిట్టుకోవడం ప్రారంభించారట. సరే, ఈ మా అమ్మ అంతా గమనిస్తూ ఉంది, విన్నది, బైబిల్ తీసుకుని వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. భోజనం పెట్టే మా అమ్మకి అని ఆ ఇంట్లో యజమానుడు అడిగితే వెంటనే ఆయన అంటుందంట, ఏం భోజనం పెట్టాలి, చర్చిలో ఏం జరిగిందో తెలుసా నీకో? ఏం జరిగిందే? ఆయన రాలేదు. ఏం జరిగింది అని అంటే వెంటనే ఆవిడ చెప్తుందంట, మేమందరం 100 రూపాయలు కావాలా అని అంటే మేము 100 రూపాయలు రాయించుకున్నాం, 100 రూపాయలు ఆయన ఇచ్చాడు, ఇదిగో కొత్త నోట్లు అని చెప్పిస్తుందంట. అయితే మా అమ్మ ఏం చేసింది అని అంటే, మీ అమ్మ ఏం చేస్తుంది, బైబిల్ కావాలంట, బైబిల్ రాయించుకుందా ఆవిడ అన్నదంట. అవునా, బైబిల్ కావాలని రాయించుకుందా? సర్లే, ఆవిడకి ఇష్టపడ్డదేమో బైబిల్ కావాలని, కొత్త బైబిల్ తీసుకుంది కదా, తప్పేముందలే అని అంటే, నువ్వు చెప్తావు ఆ ముద్రవుతుంది. ఏమంటుంది? ఆ ముద్రవుతుంది అలాగే ఎడుతుంది అని అంటుందంట. వెంటనే ఆయన చాలా బాధపడి, ఎందుకు మా అమ్మని తిట్టించడం అని ఆయనే గిన్నెలో ఆ భోజనం పెట్టుకుని దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మా తినమ్మా అని ఆవిడ లేపిస్తూ ఉంటే, నాయన జరిగిన ఆ విషయాలన్నీ నా చెవును పడ్డాయి, నేను భోజనం చేయలేనురా, తిట్టిన తిట్లన్నీ నాకు వినిపించినాయి, నేను చేయలేనురా, ఈ పూటకు నన్ను వదిలేరా బాబు అని అడుగుతూ ఉంటే, అమ్మ అలా కాదమ్మా, భోజనం తినమ్మా అని ఆవిడని లేపి భోజనం పెడతా ఉంటే, ఏం తినన్నా అని కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉందట. ఏడుస్తూ ఉంటే అసలు వెంటనే ఆవిడ కొత్త బైబిల్ ఓపెన్ చేసి, నాన్న ఇది ఈ బైబిల్లో నాకు అసలు చదవడం రాదు కదా, చదువు రాదు కదా, నువ్వు చదివి పెట్టరా, ఒక వాక్యాన్ని చదువు పెట్టు, నాకు దేవుడు నన్ను బలపరుస్తాడు, వాక్యం ద్వారా నాకు ఒక వాక్యం చదువు పెట్టరా అని అంటే, ఆయన చదువు వచ్చిన ఆయన బైబిల్ ఓపెన్ చేస్తే ఆది కాండంలో మొట్టమొదటిగా 100 రూపాయల నోటు ఉందంట. చేతులెత్తి స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. ఆది కాండం పేపర్ ఓపెన్ చేయగానే ఆది కాండం మొదటి అధ్యాయానికి వెళ్ళక మునిపే 100 రూపాయల నోటు ఉందంట. ఇదేంటమ్మా, బైబిల్లో 100 రూపాయల నోటు ఉందేంటి అని మరలా ఆ నిర్గమాకాండం దగ్గరికి వెళితే మరొక 100 నోటు ఉందంట. ఏమండి, అలాగే లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, ఇలాగా అన్ని ఖండాలన్నీ ఇదేంటి డబ్బులు ఉన్నాయి బైబిల్లోనని ఒక్కొక్క ఖండాన్ని లేకపోతే ఒక్కొక్క పత్రికని తిరగేస్తూ ఉంటే ఒక్కొక్క పత్రికకు ఒక్కొక్క 100 రూపాయలు పెట్టాడంట. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా. మొత్తం ఎన్ని ఉంటాయి బైబిల్లో? 66 పుస్తకాలు ఉంటాయి. ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు ఉంటాయి. 100 రూపాయలు కావాలన్న వాళ్ళకి ఒక 100 దొరికింది. ఆ బైబిల్ కావాలన్న ఆవిడికి 6600 వచ్చినాయి. ఇప్పుడు అంటున్నారంట కోడళ్ళందరూ కొడుతిరిగానే ఉండండి. ఇప్పుడు కోడళ్ళందరూ వచ్చి ఇద్దరు వచ్చి అంటున్నారంట, అత్త రా మా ఇంట్లోకి రా. ఏంటి అత్త మా ఇంట్లోకి రా? ఎందుకు? 6600 వచ్చినాయి, డబ్బులు వచ్చినాయిగా. ఎంత ప్రేమ అండి అసలు! ఎప్పుడు చూపించలేని ప్రేమ చూపించడానికి రాత మా ఇంట్లో భోజనం చేద్దుగాని రా అని చిన్న కోళ్ళు అంటుందంట. పెద్ద కోళ్ళు అయితే అలాగే అలా కుదురుతుంది, మా ఇంట్లోనే తింటుంది. వాళ్ళకి ఎంత ప్రేమ వచ్చేసిందిరా మీకు అసలు! అండి, అదే డబ్బులు లేనప్పుడు, అదే బైబిల్లో డబ్బులు పెట్టలేదన్న సంగతి వారికి తెలియనప్పుడు చాలా నిషేధించి విసర్జించి మాట్లాడిన వీళ్ళే ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయన్న సంగతి వారు తెలిసిందో వెంటనే పరుగున వచ్చి, మా అత్తగారు మా ఇంట్లోనే తింటుంది పూటకి అని తీసుకుని వెళ్ళిపోతున్నారట. ఏమండి, నేను చెప్పే మాట ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు దొరుకుతాడు, ఆశీర్వాదము దొరుకుతుంది. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. నువ్వు కేవలము ధనాన్నే ప్రేమించే నీకు ధనం ఒకటే దొరుకుతుంది, ఇంక దేవుడు మాత్రం దొరకడు. నువ్వు దేన్ని ప్రేమిస్తావు? దేవుని ఆజ్ఞకు లోబడి దేవుణ్ణి ప్రేమిస్తావా? దేవుణ్ణి ప్రేమిస్తే నీ కుటుంబానికి నీకు కావలసిన ఆస్తికర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా ఆయన ఆశీర్వాదం నీ పిల్లల తరముల వరకు నిలిచి ఉంటుంది. అటువంటి ఆశీర్వాదముతో మనం ఆరాధిస్తున్న దేవుడు నింపుటకైన సమర్థుడు. లోకంలో అందరూ డబ్బునే ప్రేమిస్తున్నారు, కానీ దేవుణ్ణి ప్రేమించేవారు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఆ రోజుల్లో కూడా యేసయ్య దగ్గరికి స్వస్థతల కోసం వచ్చారు. దేవుణ్ణి దూషిద్దాము, ఆయనలో తప్పులు ఎక్కడన్నా వెతుకుదామని కొంతమంది వచ్చారు. కొంతమంది మాత్రం దేవుణ్ణి ప్రేమించి ఆయనకి సాక్షులుగా ఉండడానికి నిలబడడానికి వచ్చారు. అలాంటి వారిలో మగ్దలేని మరియా, అలాంటి వారిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు మాత్రం దేవుణ్ణి ప్రేమించి సమస్తాన్ని విసర్జించి, ఒక పేతుని మనం తీసుకున్న చేపలు పట్టి ఆయన వాళ్ళని విడిచిపెట్టి, ధోనిని విడిచిపెట్టి, యేసే నాకు కావాలి, కుటుంబం కాదు నాకు కావాల్సింది, వ్యాపారాలు కాదు నాకు కావాల్సింది, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయం, నేను వెళ్ళిపోవాలి అనే మనస్సు తప్పించుకుంటూ దేవుని మందిరానికి పరుగునొచ్చిన సందర్భం మనకి
ఇంకా జ్ఞాపకం ఉంటుంది. ఏమండి, పేతురుతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడో తెలుసా? అయ్యా, ఈ లోకములు అన్నదమ్ములైనను అక్క చెల్లెనైనను ఎండ్లనైనను ఆస్తులనైనను విడిచిపెట్టుకున్న వారి కంట యెహోమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం కూడా దొరుకుతుంది. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. సంతోషంగా లేరా మీరు? యెహోమందు చాలా, చెప్పండి, యెహోమందు చాలా. ఒక 100 రూపాయలు పోగొట్టుకున్నావు అనుకో యేసయ్య కొరకు, నీకు చాలా రెట్లు అంటే ఎన్ని వందలు దేవుడు ఇవ్వగలడు. ఏమండి, 1000 రూపాయలు ఉద్యోగాన్ని, లేకపోతే 1000 రూపాయలు కూలి పన్ను వదిలేసామనుకోండి, దేవుడు చాలా రెట్లు నీ కొరకు దాచి ఉంచుతాడు. నువ్వు దాన్ని గమనించకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నేను ఎప్పుడు దీవించబడతాను, పక్కడు దీవించబడుతున్నాడు, వాళ్ళు దీవించబడుతున్నారు, నేను ఎప్పటికీ ఆశీర్వాదాన్ని పొందుకుంటానని వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి ఆడడం కాదు. లోతు దేవుని సహవాసాన్ని విడిచిపెట్టుకున్నాడు. మనమైతే దేవుని సహవాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టుకోకూడదు. మనం వేటిని చూస్తున్నాం? వేటిని చూడాలి? మనం దేన్ని చూసేవారిగా ఉన్నాం? మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం అనుకుంటా ఒక మాట మనం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 29:16. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును, వారి పడిపోవుటను వారు నీతిమంతులు కళ్ళారా చూచుదురు. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరుచును, నీ మనస్సుకు ఆనందము కలుగ చేయును. చాలండి. అక్కడ మనం 16వ వచనాన్ని చదువాం కదా. దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము కూడా ప్రబలిపోద్దంట, వారి పడిపోవుట నీతిమంతులు కల్లారా చూస్తారు. చాలామంది డబ్బును బట్టి గర్వించి వాళ్ళ గర్వాన్ని బట్టి నాశనం అయిపోయిన వారు ఎంతోమంది మనం జీవితంలో చూస్తూ ఉంటాం. అయ్యా, వాళ్ళు అన్యాయంగా సంపాదించుకున్నారు, అయ్యా వాళ్ళు చాలా అక్రమాలు చేస్తూ పాపం చేస్తూ సంపాదించుకున్నారే అని నీవు ఈ రోజున నీకున్న స్థితిని బట్టి బాధపడవచ్చు. కానీ దేవుని వాక్యం అంటుంది, నీతిమంతులంట వారి పడిపోవడం చూస్తారట. ఏమండి, పాపం చేస్తూ సంపాదించారు, వాళ్ళ ఆస్తి న్యాయ విరోధముగా కూడబెట్టిన ఆస్తి అంట ఒక రోజున పక్షికి రెక్కలు వచ్చి ఎగిరిపోయినట్లుగా ఎగిరిపోతుంది. అప్పుడు వారు ఎవరికి చెప్పలేని పరిస్థితులు ఉంటారు. అన్యాయంగా వచ్చిన సిరి అన్యాయంగానే మరొక రోజున వెళ్ళిపోద్ది. మనమైతే నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి మనం యథార్థంగా సంపాదిస్తాం. ఆ సంపాదన తరతరముల వరకు కూడా నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అబ్రాహామును విడిచిపెట్టిన లోతు ఆస్తంతా సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం అయిపోయింది. అబ్రహాము ఆస్తి మాత్రం అంతకంతకు ప్రబలిపోయింది. బలిపీఠాన్ని కట్టిన అబ్రహాము, ప్రార్థన చేసిన అబ్రహాము, ఏమండి ఇవ్వమన్న దానిని ఇవ్వడానికి యథార్థంగా ముందుకొచ్చిన అబ్రహాము తన శ్రేష్ఠ జీవితంలో దేవునికి ప్రతి విషయంలో లోబడ్డాడు కనుక అబ్రహాం ఆస్తి నాశనం అయిపోయింది అన్నట్లుగా ఎక్కడన్నా ఉందా? కానీ అబ్రహాం ఆస్తి దీవించబడ్డది. ఏమండి, దాసులు దీవించబడ్డారు. అబ్రహాము చాలా విస్తారమైన సంతానంగా మారిపోయింది. కానీ లోతు చరిత్ర మాత్రం సగానికే పులి స్టాప్కి వచ్చేసింది. మనం కూడా అన్యాయంగా మన ఆస్తిని కూడబెట్టుకోకూడదు, నీతిమంతులుగా ఉందాం. మనం వచ్చిన దానిలో దేవుడు సమృద్ధిగా మన కుటుంబాల్ని ఆశీర్వదించుటకైన ఖచ్చితంగా సమర్థుడని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని వాక్యాన్ని చదువుదాం. చూడండి, రాజుల గ్రంథంలో ఒక మాట, ఒక భక్తుడు ఉన్నాడు. పరిశుద్ధ లేఖనం. హల్లెలూయా. రాజుల మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత
రథముల చేతను నిండి ఉండుట చూచెను. చాలండి. ఇక్కడ ఎలీషా అనే భక్తుడి దగ్గర గెహజీ అనే ఒక పరిచారకుడు ఉన్నాడు. అయితే ఆ ప్రాంతంలో సిరియా రాజు అనే ఒక రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమండి ఎలీషా ప్రవక్త కోసం గ్యాదర్ చేశాడు. అసలు ఏం చేస్తున్నాడు ఎలీషా ప్రవక్త, ఏంటి ఆయన విశేషాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన దగ్గర ఉన్న సైన్యాన్ని పంపించాడంట ఒక రోజున. రండ్రా నాన్న మనం అందరం కలిసి ఎవరి దగ్గరికి వెళ్దామో తెలుసా, ఆ యొక్క ఎలీషా ఉన్న ఇంటిని చుట్టుముడదాం, ఆ ఎలీషాను మనం పట్టుకురమ్మని చెప్పగానే సరేనండి అని ఆజ్ఞ ఇవ్వగానే రాజుగారి దగ్గర ఉన్న సైన్యాధిపతులు అందరూ కలిసి వెళ్ళి గుర్రాలు వేసుకుని రథాలు వేసుకుని ఏమంటే ఎలీషా ఉన్న ఆ ఇంటి దగ్గరికి చుట్టూ ఆ సైన్యాధ్యక్షులు అక్కడ మిలిటరీ సైన్యం అంతా మోహరించారు. అందరూ ఉంటే ఆ ఇంటిలోనూ ఎలీషా ఇంకా నిద్రలోనే ఉన్నాడట, పండుకొనే ఉన్నాడట. అయితే గెహజీ పెందలకడనే లేచాడు. లేచి ఏమన్నా మోకరించి ప్రార్థన చేయాలిగా, చేయకుండా అసలు ఏం చేస్తుంది, ప్రకృతి ఎలా ఉందో చూద్దామని బయటికి వెళ్ళి అటు ఇల్లు చుట్టూ చూద్దామని చూసినప్పటికీ మొత్తం అందరూ గుర్రాలు వేసుకుని అక్కడ నిలబడడం చూశాడు. వెంటనే పాస్టర్ గారు రాత్రి చాలా ఆలస్యమై పడుకున్నాడేమో, ఆయన కాస్త లేచినప్పటికి లేట్ అయింది. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యగారు అని లేపేస్తున్నాడు. లేపుతూ ఉంటే ఏంట్రా బాబు అని ఆయన లేచి కూర్చున్నాడు. ఏంట్రా ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదయ్యా, మన ఇంటి చుట్టూ శత్రువులు సైన్యమంతా ముట్టడి చేశారు, మనం ఎటు తప్పించుకోలేం, వాళ్ళ చేతుల్లో పడిపోయాం, మనం ఇక జీవితం ముగించబడిపోద్ది అని ఆయన చెబుతూ ఉండగానే ఎలీషా మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ఏమంటున్నాడు తెలుసా, అసలు నీ కన్నులు ఇంకా తెరవబడలేదు. ఏమంటున్నాడండి, నీ కన్నులు ఇంకా తెరవబడలేదు. నీ కన్నులు తెరవబడితే నువ్వు శత్రువును మాత్రమే చూస్తున్నా కానీ దేవుడు అగ్ని రథములతో మన చుట్టూ కంచి వేశాడు. చప్పలు కొడుతూ స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈడి కన్నులు బాగుగా తెరువునైనా అని ఒక్క మాట ఆయన మోకరింపజేసి ప్రార్థన చేశాడట. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో ఏం చూస్తున్నాడో తెలిసే, శత్రువుని కాదు చూసేది, ఇప్పుడు అగ్ని రథాలతో దేవదూతలు ప్రత్యక్షం అవడం చూస్తున్నాడు. మనం దేనిని చూడాలి? శత్రువులను చూస్తాం మనం. అయ్యా మా ఇంటి వెనకాల ఉన్నవాడు శత్రువు, అయ్యా అడి చంపేస్తానన్నాడు, నేను చచ్చిపోతానేమో, మా పిల్లలు భార్య ఏమైపోద్ది. ఒక రోజున దైవజన్ లేచాన్ గారి దగ్గరికి వచ్చారట ఒక ఆవిడ. బోరు నేడుతుందంట. ఎందుకు ఎడుతున్నావమ్మా? మా అయ్యగారు చెప్పే ఉంటారులేండి, మరొకసారి చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఎడుతున్నావురా అని అంటే, ఏమి లేదండి కూర్చోండి అని కూర్చోబెట్టి ఇంకా ఎడుతుందంట. అసలు ఎందుకు ఎడుతున్నావమ్మా, ఆగు ఏడవద్దు కానీ జరిగిన సంగతి ఏంటో చెప్పానంటే, వెంటనే అయ్యగారు ఏంటమ్మా, నేను ప్రార్థనకు వస్తాను కదండి. ప్రార్థనకు వస్తావు కాదని ఎవరు అన్నారు? నేను ప్రార్థనకు వస్తాను కదండి. ప్రార్థనకు వస్తావరా? అయితే మా ఆయన ప్రార్థనకి రాడు, ఆయన కాస్త డ్రింక్ చేస్తాడా? అవునా, అయితే ప్రార్థన చేయమంటావా? కాదండి ప్రార్థన చేద్దరుగా ఆగండి అని చెప్పి వెంటనే మరలా చెబుతుందంట. ఏమన్నా తెలుసా పాస్టర్ గారు, మా ఆయన డ్రింక్ చేస్తాడు అప్పుడప్పుడు, ఆయన డ్రైవింగ్కి లారీ మీద వెళ్తూ ఉంటాడు కనుక ఆయన వెళ్తాడా మంచిదే కదా, సంతోషమే కదా అని ఇంకా మాట్లాడుతూ ఉంటే, నాకు 2 పిల్లలు ఉన్నారు కదా. ఉన్నారమ్మా, వారు కూడా మందిరానికి వస్తూ ఉంటారు కదా. అయ్యగారు చెప్పేదేనండి అని మరలా చెప్తుందంట. నాకు 2 పిల్లలు ఉన్నారు కదా, మా ఆయన లారీ డ్రైవర్ కదా, ఆయన అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాడు కదా, ఆయన లారీ తోలినప్పుడు ఏంటండి, లారీ డ్రైవింగ్ చేసినప్పుడు మార్గ మధ్యలో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే, నేను విధవరాలు అయిపోతే, నా పిల్లలు అనాథులు అయిపోతారేమని నీడుతున్నాడండి అన్నదంట. వెంటనే పాస్టర్ గారు అన్నారంట, దైద్రపు కొడితేనే అసలు ప్రార్థన ఆపు, అసలు నీకు అసలు బుద్ధి ఏమైనా ఉందా? ఏమంటే ఏజన్ గారు ఆయన స్లాంగ్, ఆయన విధానం వేరు, అసలు చెప్పలేం. కానీ ఆయనలాగైతే ఆయన ఇలాగే అన్నారు, దైద్రపు కొట్టిదాన్ని ఆపు నీ ప్రార్థన, అసలు ప్రార్థన చేయడం కాదు నీకు బుద్ధి చెప్పాలని. వెంటనే అమ్మా అసలు మీ ఆయన ఇంకా డ్రైవింగ్కి వెళ్తున్నాడా అని అంటే, ఆయనే వెళ్ళాడండి. ఏమైనా యాక్సిడెంట్ అయిందని నీకు ఫోన్ చేశాడా? లేదండి. మరి ఎందుకన్నా ఎడుతున్నావు, అసలు నీకేమన్నా పని చేస్తుంది ఇది అని చెడమెడ తిట్టి వెంటనే ప్రార్థనకరా, నువ్వు జరగబోయేదాన్ని నువ్వు ఊహించుకుని ఏడవడం కాదు, దేవుని సన్నిధిలో నీ భర్త కొరకేడు, నా దేవుడు ఖచ్చితంగా నీ భర్తను మారుస్తాడని చెప్పారట. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. మనం కూడా ఏదో జరిగిపోద్ది అని వాటిని బట్టి ఏడుస్తూ ఉంటాం చాలా పరిస్థితుల్లో.
ఏమండి వాడు చేతపడి చేసాడు, వాడు నిమ్మకాయలు మా ఇంటికాడ ఆడేసాడు, ఏమండి వాడు మిరపకాయలు ఆడేసేస్తున్నాడు, మొత్తానికి ఏదో చేసేస్తున్నారు. అప్పుడప్పుడు నాకే కనిపిస్తున్నారు అలాంటి వాళ్ళందరూ. మొత్తానికి నా కుటుంబం నేను ఏదో అయిపోద్ది అని జరగబోయే దాన్ని చూసుకుని చాలా కలవరపడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. నేను అంటున్నాను, దేనిని గురించి భయపడవలసిన పని లేదు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి దేవదూతల్ని చుట్టూ కావలిగా ఉంచాడు. స్తోత్రం అని చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడండి. గెహజీకి అర్థం కాలే, ప్రార్థనాపరుడు అయితే అర్థమవును. ఏమండి పట్టుదల కలిగి ఏడుస్తే అర్థమవును. దేవుని సన్నిధిలో దేవుని చిత్తం కొరకు ఏడుస్తే అర్థమవును. గెహజీ మనసు ఏంటి? ఎప్పుడు డబ్బు మీద, ఆ డబ్బు దాచిపెట్టుకుందాం మన మనసు. అంతేగాని దేవుని సేవకుడితో ఇదిగో ఏలియా దగ్గర పరిచర్య చేసిన ఎలీషా, అతని మీదకి 2 పాళ్ళు అభిషేకం దిగి వస్తే అతనికన్నా నేను రెట్టింపు అభిషేకాన్ని పొందుకోవాలి. ఏమని ప్రార్థన చేయాలి? గెహజీ 4 పాళ్ళు అభిషేకం నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయాలి. కానీ దేని కొరకు పరిగెత్తుతున్నాడు? డబ్బు కోసమండి. ఈజీ మనీ అన్నమాట, ఫ్రీగా వచ్చేయాలి డబ్బు. కష్టపడి సంపాదిస్తే దేవుడు నీతిమంతుల యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. నా కష్టార్జితం ఆశీర్వదించబడాలి ఈ మనసు ఉండదు. కానీ ఈజీగా ఎవరన్నా ఎక్కడన్నా బ్యాంకు లూటీ చేస్తే బాగుంటుందేమో. ఏమండి ఆ లోన్స్ యాప్స్ ఏవో ఉన్నాయటగా, ఆ యాప్స్లో మన లోన్ తీసుకుని ఎగ్గెట్టేస్తే బాగుండేమో. ఎవరన్నా ఈ అకౌంట్లో మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండేమో. ఎప్పుడు ఈ మనసేనా? ప్రభువా నా కష్టార్జితాన్ని ఆశీర్వదించాయి, నేను చేసే వ్యవసాయాన్ని దీవించు ప్రభువా, నేనే ఇతరులకు ఇచ్చేటట్టుగా మారిపోవాలయ్యా, అయ్యా నేనే అనేక మందికి పెట్టేవానిగా మారిపోవాలి ప్రభువా అని ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. ఈరోజు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? మనం దేనిని చూస్తున్నాం? మనం శత్రువుని చూస్తున్నామా? లేకపోతే మన కనులకు ఇంపైన దానిని ఏదేను వనములో ఆదామవలు చూసినట్లుగా మనము రమ్యమైన దానిని చూస్తున్నామా? లేకపోతే దేవుని ఆజ్ఞకు భయపడి మనము దేవుని సేవకుడని ఎలీషా చూసినట్లుగా మన చుట్టూ ఉన్న దేవదూతలను మనం చూడగలుగుతున్నామా? దేవుని చూస్తున్నాడంట. మరొకసారి 14 వచ్చిన చదవండమ్మా, 6వ అధ్యాయం 14 వచ్చిన. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి 4 దేశాలను, ఒక్క చుట్టే కాదట, 4 దేశాలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదుమని ఆ దైవజనుడితో అనగా. ఏమని అడుగుతున్నాడట? అయ్యో అంటే పెద్ద ప్రమాదం వచ్చేసింది అయ్యా. ఎప్పుడు కేకేస్తాం అయ్యో అని? ఏదో ప్రమాదం పొంచి ఉన్నప్పుడు. ఈయన కూడా శత్రువులను చూసి, అయ్యో నా ఏలినవాడా, దైవజనుడా, మొత్తానికి మనం చుట్టూ 4 దేశాలా కూడా శత్రువులే ఉన్నారయ్యా అని కేకలు వేస్తూ ఉంటే, ఆఖరణ అని అప్పుడు ప్రార్థన చేస్తే ఏం కనిపిస్తున్నాయి ఆయనకి? దేవదూతల సైన్య సమూహం కనిపిస్తుందట. కింద వచ్చిన చదవండి, ఆ మాటను చదువుకుందాం మనం. 16, 17. ఇప్పుడు అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా వాడు యెహోవా పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. చాలండి. ఏమి నిండుటం చూశారు? అగ్ని రథముల చేత దేవదూతలు నిండి ఉండడం చూశాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవే శత్రువుకు భయపడవలసిన పనేమీ లేదు. మనకి గర్జించు సింహం వల్లే వాడు అంట ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉన్నాడు అపవాది. వాడు కూడా భయపడవలసిన పనేమీ లేదు. ఒక ఆవిడ పాట పాడితే ఏమన్నదో తెలుసా? నన్నేమి చేయలేవు, నన్నేమి చేయలేవు సాతానుగా, నన్నేమి చేయలేవు, నన్నేమి చేయలేవు అపవాదిగా, ఈ మరణము గెలిచిన యేసయ్య నాతోనే ఉన్నాడుగా, మరణము నోడించిన యేసయ్య నా పక్షమున్నాడుగా, నన్నేమి చేయలేవు, నన్నేమి చేయలేవు సాతానుగా.
దేవునికి స్తోత్రం. ఏమంటుందో తెలుసా పాటలోను, నన్ను ఏం చేయలేవురా, చేసుకుంటే ఏమన్నా చేసుకో నీకు ఇష్టమైతే. అలాంటి సవాలు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం మాత్రం అమ్మ ఆడేమన్నా చేస్తాడేమోనో అయ్యా, అడేదనో వచ్చేస్తున్నాడు, మా ఇంటి మీదకి వచ్చేస్తున్నాడు అయ్యా, నా కుటుంబం మొత్తం భ్రష్టు పట్టుకుపోద్ది అయ్యా, దరిద్రం అయిపోతుంది, వాడు ఏదో చేసేసాడు మా ఇంటికి. ఎవరేమి చేసిన ఏ శత్రువు మనం ఆరాధిస్తున్న దేవుని ఎదుట నిలబడలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ శత్రువు మన ఎదుట నిలబడలేడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మన పక్షమున నున్నాడు. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన గురించి మనం వెలుగెత్తి సాక్ష్యం చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆఖరిగా నేను ముగిస్తాను. మత్తయి సువార్త చూడండి, దేవుని వాక్యములు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం అయ్యా. 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ఆ ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పానండి. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు దోణి మీద ఒక రోజున మా యొక్క సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సముద్రంలో ప్రయాణం చేస్తున్న రోజుల్లో ఏమండి బాగా ఈతగాళ్ళు ఎవరో తెలుసా? పేతురయ్య గారు, యోహాను గారు. చేపలు పట్టి బాగా అలవాటు ఉంది వాళ్ళకి. వారు వలల్ని విడిచిపెట్టుకుని దేవుని పరిచర్యకి వచ్చారు. మనలో కూడా చేపలు పట్టే కొంతమంది ఉంటారు. ఏ సంబంధించిన వాళ్ళైనా కానీ నేనేం అనట్లేదు మిమ్మల్ని. చేపలు పట్టి వల వేసే అంత కెపాసిటీ ఉంటుంది. కొంతమంది వల వేయడం కూడా రాదు. నాకు రాదు అనుకోండి, నేను చెప్పి నాకు కూడా రాదు. కొంతమంది ఈత కొట్టే కెపాసిటీ ఉంటుంది, ఈత బాగా కొడతారు. కొంతమంది ఏట్లోకి తోడిస్తే ఏట్లో తోసారనుకోండి, మరలా ఈత కొట్టి బయటికి రాలేరు. ఈత కొట్టే అవకాశం కొంతమంది కూడా. అయితే పేతురు యోహానులకి ఈత కొట్టడం బాగా వచ్చు, చేపలు పట్టడం బాగా వచ్చు. వాళ్ళకి అలవాటు ఉంది, వాడుకు చొప్పున వారు అలా చేస్తారు. అయితే పేతురు యోహానులే కాదు, ఆ దోణిలో చాలామంది యేసు ప్రభువు వారి శిష్యులు ఉన్నారు. వారు ప్రయాణమై అద్దరికి అనే ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. వెళుతూ ఉండగా మార్గ మధ్యలో భయంకరమైన గాలి తుఫాను ఆ ఓడ మీదకి పడుతుందట. ఎప్పుడైతే ఆ గాలి తుఫాను వస్తుందో వారు చూచి మిక్కిలి భయపడిపోయారు. గజగజ వణుకుతున్నారు. ఉన్నదేమో సముద్రంలో, ఉన్నదేమో చిన్న వాడలో, చిన్న పడవలో. ఆ పడవ మునిగిపోద్దేమో, ఆ గాలి తుఫానుకి మనం ఏమీ చేయలేనేమో అనే పరిస్థితుల్లో వారు ఉండిపోతూ ఉంటే, వెంటనే వారి శ్రమను గుర్తుపట్టుకున్న యేసయ్య ఆ సముద్రం మీద నడిచి వస్తున్నాడట. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. ఎక్కడ ఒక మాట ఆగి ఆలోచన చేస్తే, మనం ఎప్పుడైతే శ్రమలో ఉంటామో మన పక్షాన్ని దేవుడు ఉంటాడు. మనం శ్రమకి భయపడవలసిన పని ఏమీ లేదు. మనం శ్రమను చూసి భయపడిపోతాం కంటే శ్రమను చూసి భయపడవలసిన పని ఏమి ఉండదు. వారు శ్రమలో ఉన్నారు అని గుర్తుపెట్టి వెంటనే యేసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారట. ఎవరైనా కానీ ఏమండి, వాతావరణ శాఖ ఏం చెప్తుంది అంటే, పలానా తుఫాను పలానా ఆ తీరం వెంబటే వెళ్తుందని చెప్తారు. కానీ పలానా తుఫాను వస్తుంది మేము ఆపుతామని చెప్తారా? ప్రపంచవ్యాప్తంగా ఆ టెక్నాలజీ ఇప్పటి వరకు లేదు. అది ఉందా? లేదు. పలానా తుఫాను వస్తుంది, దానికి పేరు లైలా తుఫాను చెప్పండి, యూరేన్ తుఫాను, లేకపోతే ఇంకో రకరకాల. ఆ రోజుల్లో ఆ మంచి మంచి పేర్లు పెట్టేవారు, ఇప్పుడు కూడా పెడుతున్నారు అనుకోండి. ఆ తుఫాను పేరు పెట్టి పలానా తుఫాను, ఆ తుఫాను పలానా కాకినాడ తీరానికి లేకపోతే మచిలీపట్నం తీరానికి ఆ తీరం దాటిపోతుంది, అందుకని గాలి భయంకరంగా వేస్తుంది, ఎక్కడికి వెళ్ళొద్దు అని వాతావరణ హెచ్చరికిస్తారు. అంతేగాని గాలిని తుఫానుని అణిచేవారి అధికారం భూమి మీద ఎవ్వరికీ లేదు. మనం ఆరాధిస్తున్న యేసయ్యకి మాత్రమే ఉంది. స్తోత్రం. హల్లెలూయా. ఆయన నోటి మాట ద్వారా గాలి తుఫాను అణిగిపోయిందట. సముద్రము భయంకరముగా కదిలాడుతూ ఉంటే యేసయ్య గద్దించారు, సముద్రం ఆగిపో అని అనగానే సముద్రం మిక్కిలి నిమ్మలంగా మారిపోయింది. వెంటనే అయ్యా ఎందుకు భయపడుతున్నారు, అప్పటికి భూతం అని కేకలేశారు. ఎందుకు భయపడుతున్నారు, నేనే అని చెప్పి గాలిని తుఫాను అణిచిన తర్వాత నిశ్శబ్దమైన వాతావరణంలో వెంటనే పేతురయ్య గారు లేచి నిలబడి అంటాడు, అయ్యా నువ్వు నజరేయుడైన యేసు అయితే నేను కూడా నీకులా నడుస్తాను.
నీళ్ళలో నడుస్తాను, నన్ను కూడా నడిపించాయనంటే రా నాన్న అని చెప్పారు. ఏమంటే పేతురయ్య గారికి ప్రతి దానిలో చెప్పండి చాలా కుతూహలం ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. ప్రతి దానికి నేనున్నాను, నేను చేస్తానని అంటాడు, మరల మధ్యలోనే మునిగిపోతాడు. ఒకవేళ పేతురు అనే పేరు ఎవరికైనా ఉంటే దయచేసి మిమ్మల్ని కాదయ్యా, బైబిల్లో ఉన్న పేతురు. ఈ పేతురికి ప్రతి దానిలో తొందర ఎక్కువే, తొందరగా సీరియస్గా మాట్లాడతాడు. యేసయ్య తిట్టాడు, సాతానా నా వెనకకు పొమ్మని చెప్పాడట పేతురు గారిని ఒకసారి మాట్లాడుతూ ఉంటే. ఏమని అంటాడో తెలుసా? సిలువ నీకు దూరమగునుగా. కానీ యేసయ్యతో మాట్లాడిన సందర్భం మీ జ్ఞాపకం ఉందో లేదు. అయితే అపవాదాన్ని సాతానాన్ని తిట్టించుకుంటాడు, మరలా పేతురయ్య గారే అల్ప విశ్వాసాన్ని తిట్టించుకుంటాడు. ఈ పేతురయ్య గారి చేతిలోనే దేవుడు సంఘం అనే తాళపు చెవులు ఇట్టాడట. స్తోత్ర, హల్లెలూయా. ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ సంఘం అనే తాళపు చెవులు ఎవరి చేతుల్లో పెట్టారు చెప్పండి? పేతురయ్య గారి చేతుల్లో పెట్టాడు. పేతురు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ముమ్మారు ప్రశ్న వేసిన తర్వాత, యేసయ్య ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నా. పేతురు గారి ద్వారా దేవుడు సంఘాన్ని కట్టాడు. దేవునికి స్తోత్ర. మనం కూడా చాలాసార్లు దేవుని దూషించిన వాళ్ళమే, చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు. మనం ఏదో మంచోళ్ళు అని కాదు, పేతురు గారిలాగా చాలాసార్లు అల్ప విశ్వాసం మనలో కూడా పనిచేస్తూ ఉంటుంది. చాలాసార్లు జరుగుతుంది అంటావా, అవుతుంది అంటావా, చెరువులు ఆగుతుంది అంటావా, పట్టుబడి పడతానంటావా, నిజంగా ఆశీర్వాదం వస్తుంది అంటావా, అన్ని అల్ప విశ్వాసానికి సంబంధించిన మాటలే. అలాంటి నీకు కూడా నా దేవుడు నిన్ను మరలా నిలబెట్టుటకు సమర్థుడు. ఆయన మునిగిపోసాగుతున్నాడట. వెంటనే దేనిని చూసి? గాలిని చూసి మునిగిపోసాగుతూ ఉంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని ఆయన చెయ్యి పట్టుకుని మరలా నిలబెట్టాడు ఆయన. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి మనము చేయుటయే మంచిది. యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్న వాడని, యెరూషలేమునే యెహోవాయే కట్టుచున్న వాడని. ఏ జనముకి లాగునా తెలిసి ఉండాలేదరి, ఏ జనముకి లాగునా తెలిపి ఉండాలేదని. చప్పట్లు కొడుతూ స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని మీద ఆధారపడకుండా గాలిని చూసో, లేకపోతే శత్రువులు చూసో, అందముగా కనిపించే వాటిని చూసో, ఏమండి లోతులాగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూసో, మనం వాటి మీద బేస్ అయి వెళ్ళిపోతే భయంకరమైన శ్రమకు పాత్రలం అయిపోతాం. మనం దేనిని కలిగి ఉండాలంటే ఆత్మీయ దృష్టి కలిగి ఉండాలి. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. శరీర సంబంధంగా మంచి నేయడం కాదు, ఆ ఫలం అయితే బాగుంటుంది, బాగా లాగుతుంది, ఇదైతే బాగుంటుంది. అసలు ఏదేసినా మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడే. స్తోత్ర, హల్లెలూయా. మనం మానవ దృష్టితో చూస్తాం, ఇదైతే బాగా పట్టుబడి పడతామండి, అదైతే వ్యాపారం బాగా అభివృద్ధిలోనికి వస్తుందండి. నీ ఆలోచన కాదు, నీ సొంత నిర్ణయాలు కాదు, దేవుని నిర్ణయం మీద ఆనుకోవాలి. యేసయ్యా నన్ను ఏం చేయమంటావు? నేను ఏది చేస్తే అభివృద్ధిలోనికి వస్తాను, నేనేం చేస్తే ఆశీర్వదించబడతానయ్యా,
అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ పేతురయ్య గారి ద్వారానే దేవుడు సంఘాన్ని కట్టేటట్లుగా దేవుడు చేశాడు. ఏమండి, ఇతని గుండె చెదిరిపోయింది. ఒకరోజు నీటి మీద నడవలేక 4 అడుగులేసి కిందకి మునిగిపోసాగుతున్న పేతురుని దేవుడు నిలబెడితే మనల్లో కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నిలబెట్టుటకు సమర్థుడు. ఆయన నిలబెడతాడండి, కడతాడండి. అనేక మంది జీవితాలను కట్టే దేవుడు ఆయన. ఖచ్చితంగా మన కుటుంబాలను కూడా దేవుడు కడతాడు. ఈయన ద్వారా ఒక్క ప్రసంగం చేస్తేనంటే ఎంతమంది రక్షించబడ్డారు? 3,000 మంది. పేతురయ్య గారు ఒకే ఒక ప్రసంగం చేశాడు. ఇలారా, మీరు ఎందుకు ఇలా సందేహపడతారు? నజరేయుడైన యేసుక్రీస్తుని మృతుల్లో నుండి లేపిన సజీవుడైన దేవుడిని మేము ఆరాధిస్తున్నాం. మేము ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆయన మృతుల్లో లేడు, తిరిగి లేచాడు. ఆయన్ని సిలువేసి చంపేశామని మీరు భ్రమపడుతున్నారు, కానీ ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాడు. మేమందరం చూస్తుండగా ఇందుకు మేము సాక్షులం. అవసరమైతే మమ్మల్ని చంపుకోండి అని చెప్తే ఆ రోజునున్న రోమా ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి భయపడట వారిని వదిలిపెట్టేశారట. ఒకప్పుడు చిన్నపిల్లకు కూడా సమాధానం చెప్పలేకపోయాడు. చలి కాచుకుంటున్న ఆ సందర్భంలో నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఒకడవు కదా అని అనగానే యేసయ్య ఎవరో నాకు తెలియదని బొంకిన వ్యక్తి. ఏమంటే ఏం విశ్వాసం అండి! నిజంగా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడంటే ఎవరైతే దేవుణ్ణి అనుమానించారో వాళ్ళ ద్వారానే దేవుడు గొప్ప సేవ చేయించుకుంటాడు. స్తోత్ర, హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా ఎవరైతే అనుమానంగా బ్రతికారో అలాంటి వారిని దేవుడు గొప్ప ఆయన స్థిరమైన విశ్వాసంలో నిలబెడతాడు. నిజంగా దేవుని ప్లానింగ్. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగింపులోనికి వస్తున్నాను. ఆఖరిగా మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి, యోనా గ్రంథం 1వ అధ్యాయం. ఇక 5వ మాటగా యోనా గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. నినేవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషునకు పట్టణమునకు పారిపోవలనని యోనా ముప్పేకు పోవు ఆ తర్షీషునకు పోవు ఒక వాడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషునకు పోవుటకు వాడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి వాడ బద్దలైపోవు గతి వచ్చెను. యోనా గ్రంథాన్ని మనం చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. యోనా అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయనకి దేవుడు చూపించాడు, తర్షీషునకు పోవు వాడనికి నీవు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ ఇదిగో నినేవే ప్రజలకు సువార్త ప్రకటించు. వారు నమ్మి బాప్తిసం పొందుతారు, వారు రక్షించబడతారు. ఆ పట్టణానికి వెళ్ళమంటే ఈయన మాత్రం మరొక ప్రాంతానికి వెళ్ళిపోవడానికంట వాడ ఎక్కేసి బయలుదేరిపోయాడట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వేరొక ప్రాంతానికి, నినేవే పట్టణానికి. కానీ ఈయన ప్లానింగ్ ఏంటి? వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి వాడ ఎక్కేసి దానిలో కూడా కేవు ఇచ్చి అనగా డబ్బులు ఇచ్చి ఆయన అక్కడ ఆ నిద్రమత్తులోనికి జారుకున్నట్లుగా ఆ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే దేనిని చూశాడంటే యోనా దేవుడు చూపించే ప్రాంతాన్ని చూడలేదు, కానీ తన ఇష్ట ప్రకారంగా వేరొక ప్రాంతాన్ని చూసి ఇష్టమైన స్థలానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దైవజనులు ఎక్కడో రాయలసీమ ఈ ప్రాంతానికి రావడానికి నిజంగా దేవుని యొక్క నడిపింపు అన్నమాట ఇది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దైవజనులు చెప్తూ ఉంటారు, ఒకే వాటర్ బాటిల్ తీసుకున్నట్ట ఆయన అలాగే కూర్చుని ప్రార్థన చేసుకుంటూ 20 రూపాయలు లేక వాటర్ బాటిల్ కొనే అవకాశం లేని పరిస్థితులు ఆ రోజున. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనం ఏ ప్రాంతానికి దేవుడు చూపిస్తాడో ఆ ప్రాంతానికి వెళ్తే గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. కానీ యోనా అలా చేయలేదు. తన సొంత నిర్ణయాన్ని తీసుకుని వేరొక ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన ఇతని జీవితంలో జరిగింది ఏంటంటే పెద్ద గాలి తుఫాను
ఆ వాడ మీదకి వచ్చిందట. వాడ బద్దలైపోద్దేమో అన్న పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే ఆ వాడ యజమానుడు వచ్చి అందరితో చెప్తున్నాడు, సరుకులు బయట పాడండి అంటే సరుకులు బయట పాడేశారు. అలాగే వాడను తేలిక చేశారు. అక్కడున్న మనుషులందరితో మీకు ఇష్టమైన దేవునికి మీరు ప్రార్థన చేయండి, ఈ గొప్ప తుఫానును మనం తప్పించబడతామేమో అని అంటే ఈయన నిద్రమత్తులో ఉంటే, ఈ నిద్రపోతే ఎందుకు నిద్రపోతున్నావు అని ఆయన గద్దించి లేపి వెంటనే ఆయన చెప్తాడు, అయ్యా ఈ ప్రమాదం మీ వలన కలిగింది కాదు, ఈ శోధన నా వల్లే వచ్చింది కనుక నన్ను ఎత్తి పాడవేసి ఈ సముద్రంలో పాడవేసిన వెంటనే ఈ పెద్ద గాలి తుఫాను వెంటనే మిక్కిలి నిమ్మలమైపోద్ది అని అనగానే, అయ్యో ఇలా పాడేయకూడదు కదా అని వాడ యజమానుడు కూడా కాస్త సందేహపడితే, ఏమీ పర్వాలేదు ఎందుకు దేవుడే సాక్ష్యాన్ని పడవేయమంటే ఆ వాడలో నుండి ఆయన్ని పడవేసిన తర్వాత సముద్రములో వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా, యోనా దగ్గరికట ఒక తిమింగలాన్ని పంపించాడు. స్తోత్ర హల్లెలూయా. ఏమంటే సముద్రంలో పడేసిన యోనాని దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదండి. సముద్రంలో పడిపోయిన మనల్ని దేవుడు ఏం చేయడు తెలుసా, విడిచిపెట్టడు. అగాధములు ఉన్న మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఖచ్చితంగా మనకు తోడై ఉంటాడు. మనం చూడవలసింది ఏంటంటే 3వ దినమందంట అక్కడ వ్రాయబడి ఉంటుంది, చదివించే సమయం లేదు దేనికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3వ దినమందు అతడు వెళ్ళను అనే ప్రాంతానికి, నినేవే పట్టణానికి ఆ ఒడ్డును విడిచిపెట్టిందంట. దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఏ ప్రాంతానికి వెళ్ళనన్నాడు ఆ ప్రాంతానికి చేప తీసుకెళ్ళి ఆయన్ని పాడవేసి. ఏమంటే మనం కూడా దేవుడు చెప్పింది చేస్తే అసలు ఆ శోధనలో ఇబ్బందులు మనకు రావు. ఒకవేళ వచ్చినా దేవుడు తోడై ఉంటాడు. మనం చెప్పింది చేయకుండా ఇష్టప్రకారంగా చేస్తే శోధనలో పడిపోయి, దేవుడా ఎందుకయ్యా ఈ శోధన నా వల్లే వచ్చిందేమో అన్నట్లుగా ఆడవడం పద్ధతి ఏమీ కాదు. కొన్ని తెచ్చుకుంటాం మనం కావాలని, అలా కొని తెచ్చుకోకూడదు. దేవుని యందు యథార్థంగా ఉందాం, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేద్దాం. దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చుటకు ఆయన ఎల్లప్పుడూ సంశుద్ధుడై ఉన్నాడని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఆఖరికి ఈ మాటను మీరు చూడవలసిందిగా ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కీర్తన గ్రంథం 34వ కీర్తన 5వ వచనం. మనం దేనిని చూడాలి అనే మాటను మనం చూస్తే ఆత్మీయ కనులతో ఇక్కడ వ్రాస్తూ అంటున్నాడు. చూడండి, చదువు. 34వ కీర్తన 5వ చరణం అమ్మ. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. చాలండి. ఎవరి తట్టు చూడగా? యేసయ్య తట్టు చూడగా. ఏమంటే గాలిని చూశాడు పేతురు, మునిగిపోసాగాడు. యోనా ఏమో మరొక ప్రాంతాన్ని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు, అక్కడ కూడా ప్రమాదంలో చిక్కుపడ్డాడు. ఆదామవ్వలేమో దేవుడు చేయొద్దన్న పనిని చేయడానికి మరొక పదార్థాన్ని వారు చూసి ఆశ్రయించారు, చాలా ప్రమాదాన్ని శోధన కొని తెచ్చుకున్నారు. లోతు ఏమో దేవుడు చేయొద్దన్న పని చేయడానికి అతడి కన్నులకు ఇంపైన దాన్ని చూసి వెళ్ళిపోయాడు. కట్టు బట్టలతో మరలా తిరిగి వచ్చినట్లుగా చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంది. మరొక శిష్యుడేమో దేవుని కాపుదాలను చూడకుండా శత్రువుల యొక్క ఆజ్ఞని, శత్రువుల యొక్క ఆ యొక్క చుట్టుముట్టేయడం చూశాడు. అక్కడ ప్రార్థన చేయగా అతని కన్నులు తెరవగా దేవుని యొక్క కృపను అతడు చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ వ్రాయబడి ఉంది, మనం దేనిని చూడాలంటే దేవుని ముఖాన్ని మనం చూడాలి. దేవునికి స్తోత్ర. వారు ఆయనను ముఖము చూడగా వారి ముఖములెన్నడూ కూడా లజ్జింపకపోవును. వారికి వెలుగు కలిగిందట. మనం దేవుణ్ణి చూద్దాం. అదే దర్శనం సౌలు కూడా కలిగింది. సౌలు పౌలుగా మారిపోయాడు. మనకు కూడా యేసయ్య దర్శనం కలగాలి. చూస్తే దేవుణ్ణే చూడాలి, పాడితే దేవుని పాటే పాడాలి. ఏమండి, చూస్తే వాక్యాన్నే చూడాలి, చూస్తే దేవుని పవిత్రమైన కనులతో దేవుని పాదాలనే మనము చూసేవారం అవుదాం. అట్టి కృప ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.